బుజ్జి మరియు లడ్డు విరిగిన బొమ్మ రహస్యం. ప్రేమగల అక్క. గ్రామంలోని చిన్న ఇల్లు. ఉదయం సమయం. బుజ్జి చాలా మృదువుగా ప్రేమగా ఉండేది. ప్రతి ఉదయం తల్లికి పనుల్లో సహాయం చేసేది. ఆమెకు తమ్ముడు లడ్డు ఉండేవాడు. చిలిపి కాని బంగారు మనసున్న పిల్లాడు. ఆమెను ప్రతిచోటా అనుసరించి పిలిచాడు లడ్డు. అక్కా, నన్ను కూడా తీసుకెళ్ళు. బుజ్జి నవ్వుతూ, వద్దురా లడ్డు, నీ చేతిని ఇవ్వు. ఇద్దరూ చేతులు పట్టుకుని స్కూల్ వైపు నడిచారు. అక్కా తమ్ముడు కంటే మిత్రుల్లా ఉన్నారు. లడ్డూకి అమ్మమ్మ చేసిన చిన్న ఏనుగు బొమ్మ అంటే చాలా ఇష్టం. అది ఎక్కడికైనా వెంట తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఆడుకుంటూ ఉండగా బొమ్మ చేతి నుంచి జారి నేలపై పడిపోయింది. బొమ్మ విరిగిపోయింది. లడ్డూ కళ్ళలో నీరు నిండింది. లడ్డూ ఏడుస్తూ, అక్కా, నా బొమ్మ విరిగిపోయింది. బుజ్జి, ఏడవకు లడ్డూ, వస్తువులు విరిగిపోతాయి, కాని ప్రేమతో మళ్ళీ సరిచేయవచ్చు. లడ్డూ నిద్రపోయిన తర్వాత బుజ్జి జాగ్రత్తగా బొమ్మను తీసుకుని గ్లూ, పెయింట్, దారం తీసుకుని ఆమె బొమ్మను మెల్లగా మరమ్మత్తు చేసి కొత్త రంగులతో అందంగా తీర్చిదిద్దింది. బుజ్జి తనతోనే, రేపు నా లడ్డూ మళ్ళీ నవ్వుతాడు. తరువాతి ఉదయం లడ్డూ మేల్కొన్నాడు. అతని దిండు పక్కన ఆ ఏనుగు బొమ్మ కొత్తగా మెరిసింది. లడ్డూ ఆనందంగా, అక్కా, నా బొమ్మ కొత్తగా మారింది. అతను ఆనందంతో అక్కను ఆలింగనం చేసుకున్నాడు. బుజ్జి నవ్వుతూ, చూడు లడ్డూ, ప్రేమ ఉంటే విరిగినది కూడా తిరిగి చక్కబడుతుంది. నీతి, కాపాడే మనసు ఉంటే విరిగినది కూడా మళ్ళీ కొత్తదవుతుంది. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.